talk first, okay? So how do you feel as a woman? అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అడ్వాన్స్. ఫస్ట్ నా పేరు వచ్చేసి మౌనిక. నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా నేను ఒక అమ్మాయిగా పుట్టేందుకు. ఎందుకంటే ఇప్పుడు నీళ్ళు లేకుండా ఈ లోకం లేదు, ఈ ప్రపంచం లేదు. అట్ ది సేమ్ టైం మహిళ లేకుండా ఈ దునియానే లేదు. రైటా రాంగా? సో మనం లేకుండా ఒక్క పని ముందరికి వెళ్ళదు. ఇప్పుడు ఆర్మీ, నేవీ, ఈ త్రివిధ దళాలు ఎలా ఉంటుందో ఒక ప్రపంచానికి మహిళ కూడా అలాంటిది. ఆ మహిళ లేకపోతే ఒక్క అడుగు ముందరికి వేయాలన్నా వెనకాలకు వేయాలన్నా ఫస్ట్ మహిళే ఉండాలి. మనకి ప్రతి మగాడి వెనకాల ఒక స్త్రీ ఎట్లా ఉంటుందో, ప్రతి ఆడదాని వెనుక ఒక మగాడు ఎలా ఉంటాడో అలానే ఒక మహిళ ఆ పేరుకే ఒక పవర్ ఉంది. రైట్ ఆర్ రాంగ్? శక్తిస్ అంటారు కదా, ఆ శక్తిస్ అంతా మన దాంట్లోనే ఉంటుంది. సో ఏ పని చేసినా ఏం చేయాలనుకున్నా మనం బ్యాక్వర్డ్ వెళ్ళకుండా జస్ట్ గో టు ఫార్వర్డ్ అంతే. సో ఇక్కడ ఎవరికైనా డాటర్స్ ఉంటే వాళ్ళకి ప్రతి పనిలోనూ ముందర వెళ్ళడానికి ట్రై చేయండి, కానీ వెనకడు మాత్రం వేయనివ్వకండి. జస్ట్ గో ఫార్వర్డ్, దట్స్ ఇట్. హ్యాపీ ఉమెన్స్ డే అడ్వాన్స్. ఎవ్రీవన్, హ్యాపీ ఉమెన్స్ డే మీ అందరికీ. ఇప్పుడు మేడం చెప్పినట్టు నా కూతురు లేదు అన్నారు. సేమ్ నాకు కూడా కూతురు లేదు. చాలా కూతురు కోసం ఆశపడ్డాను, బట్ లేదు. మన కోడళ్ళు వస్తారులేండి మేడం. సో చాలా హ్యాపీగా ఉంది. ఒక ఉమెన్గా ఉండడం అంటే అదే ఒక లక్ అన్నమాట. అది లేకుండా మనం ఏమీ జరగలేము. కూతురు, వైఫ్ కానీ డాటర్, మదర్ అందరూ లేడీసే. సో ఫస్ట్ లేడీస్ని రెస్పెక్ట్ చేయండి, జెంట్స్కి చెప్తున్నాను. అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. ప్లీజ్ ఒకసారి గట్టిగా ఓ వేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్. ఉమెన్గా అయితే నేను చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాను. నేననే కాదు, యాజ్ ఎ డాటర్, వైఫ్, గ్రాండ్ మా, ఎవరైనా కానీ లేడీస్ అందరూ చాలా గ్రేట్గా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే అక్క చెప్పినట్లు మనం లేనిదే ఏది లేదు ప్రపంచంలో. ఏదైనా మనతోనే స్టార్ట్ అవ్వాలి. అలాగే ప్రతి లేడీస్ అనేది పాజిటివ్గా ముందుకెళ్ళండి, వెనక్కంటూ తగ్గొద్దు. ఏదైనా మనం సాధించగలం అన్నట్లుగా ముందుకెళ్ళండి. ఇది ఒకటే. థ్యాంక్ యూ. Thank you, ma'am. As we do in the morning, in the night, we all do all the works in the home without rest, which is appreciable to all of mothers, parents, everyone. That's true. That's 100% true. So now our girls also, they don't have the value of being a woman or being a girl child. They don't have any idea what are the positive side, what are the negative side. Whatever comes to their life, it depends on what we motivate, how we mold, how we support. As ma'am said, everywhere you say that, hey, you're a girl, mind it, care, don't do this, don't do that. So they will grow up with some negative thoughts. So my girls also, I'll keep telling them, you do whatever you feel. If somebody cross their limit, no, you take action. I'm there. I keep telling my kids, being a girl, you should not feel, okay, this is not right, I should not react. What will the society think? Society is for both, isn't it? It's for both women and men, for everybody. We have more power, we have more chance. To take the population, who is more? Nari Shakti, more, right? Isn't it? So we have to celebrate. One song dedicated to all women. एक्चुअली सॉन्ग मतलब ये सॉन्ग आप लोग पे एक तरह से मैंने थोड़ा सा बस वर्ड को मॉडिफाइड करके अपडेट करके वो हम वुमेन्स के लिए ही बनाए हैं. है तो वैसे बॉलीवुड सॉन्ग. सो लेट्स स्टार्ट. इन दिनों दिल मेरा मुझसे है कह रहा, तू तू जिले जरा, है तुझे भी इजाजत, कर ले तू भी मोहब्बत. Who is next? ఎవరు పాడగలరు
ఎవరు రాయగలరు అమ్మా అనునాదం కన్న తీయని రాగం అమ్మేగా. ఎవరు పాడగలరు అమ్మా అనురాట కన్న కమ్మని కావ్యం. రామ చక్కని సీతకి అరచేత గోరింట ఇంత చక్కని చుక్కకి ఇంక ఎవరు మగుడంట. రామ చక్కని సీతకి మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా. అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా పరుగులు తీస్తావు ఇంట బయట. అలుపని రవ్వంతా ననయ్యనవంట వెలుగులు పూస్తావు వెళ్ళేదారంతా. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా. మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా. అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. నాకు తెలిసిన రియల్ స్టోరీ నేను చెప్తాను. మా మదర్ అంటే నా చిన్నప్పుడే మా ఫాదర్ చనిపోయాడు. నేను 6th క్లాస్లో ఉన్నా. తను చాలా కష్టపడి నన్ను మా అన్నయ్యని పెంచింది. ఎంత కష్టపడిందంటే చాలామందికి ఎదురెళ్ళింది. ఎంతమంది మాకు హెల్ప్ చేయలేదు. కనీసం హెల్ప్ చేయడం గురించి మమ్మల్ని చాలామంది ఇబ్బందులు కూడా పెట్టారు. లేడీస్ మనీ అన్నీ ఎదుర్కొని మా అన్నయ్యని చాలా కష్టపడి చదివించింది. ఆమె పొలం వేసేది. పొలం వేసి మా నాన్న ఉన్నప్పుడు మేము వైజాగ్లో ఉండేవాళ్ళం. కానీ తను మా కోసం పల్లెటూరుకి వచ్చి తను కష్టపడి పొలం వేసేది. పొలం పండించి మమ్మల్ని అందరినీ చదివించి మమ్మల్ని పెళ్ళిళ్ళు చేసి ఇప్పుడు కూడా లిటరల్గా ప్రెజెంట్ కూడా పొలం వేస్తుంది మా కోసం. చాలా కష్టపడుతుంది. అయితే తనను చూసి ఎంత స్ట్రాంగ్గా ఉండాలో చాలా డిసైడ్ అయ్యాను. ఎంత కష్టం వచ్చినా ఆమెలా నిలబడాలి. ఆమె ఎంతమంది మగవాళ్ళు ముందైనా కూడా చాలా స్ట్రాంగ్గా ఎదిరించింది. చాలా ఎదిరించింది మా కోసం. అయితే నా ఇన్స్పిరేషన్ మా మదర్, నా రియల్ హీరోయిన్. Be like this. Every mother, every woman should be like this. Everyone, those who are sitting here, we all have one story like this, isn't it? So don't step back, move forward. Whatever the situation is, we have to be strong and we should make our kids strong first of all. నేను 9th క్లాస్ చదివేటప్పుడే మా నాన్నకి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే మా ఫ్యామిలీలో నేను, మా సిస్టరు, మా మదర్ ఉన్నారు. మా మదర్కి ఏం తెలియదు, కనీసం ఆల్ఫాబెట్స్ కూడా తెలియదు. మా సిస్టరు ఆమె ఏ దానికి ధైర్యం లేదు. అంటే ఇప్పుడు యాక్సిడెంట్ అయింది, నాన్న దగ్గరికి వెళ్ళాలా, అట్లా 3 months అపోలో హాస్పిటల్లో బెడ్ మీద ఉండే మా నాన్న. వాళ్ళిద్దరు ఏది పోకుండా ఉండే మా నాన్న. నేనే ఒక్కదాన్ని మా నాన్నకాడికి పోయి ఆ ట్రీట్మెంట్ కానీ ఏదైనా ఎక్సర్సైజులు కానీ ఫిజియోథెరపీ కానీ ఏదైనా కానీ నేనే చేపిస్తుండే మా నాన్నకి. అంతా 9th క్లాస్ ఉన్నా కూడా మొత్తం నేనే బర్డెన్ తీసుకొని అన్నీ చేపిస్తుండే. 9th 10th అయిపోయినాక స్కూటీ నేర్చుకోవాలంటే ఒక చిన్న పిల్లకాడ ట్రిక్స్ తెలుసుకొని నా సొంతంగా నేను నేర్చుకున్నాను స్కూటీ కూడా. మా నాన్న వచ్చి వెనకాల పట్టుకొని అట్లంతా కూడా నేను నేర్చుకోలేదు, నా సొంతంగా నేను నేర్చుకున్నాను. మా అత్త మాకు నా మ్యారేజ్ అప్పటికే 65 years. ముసలోళ్ళు ఉన్నారు, నువ్వు ఎందుకు పెళ్లి చేసుకుంటావు ఇట్లాంటి వాళ్ళని, పోయినాంచి చెయ్యాల వాళ్ళకి అని చెప్తుండే. అయితే మన పేరెంట్స్ ఎవరు ముసలోళ్ళు కారా అని చెప్పి నేను వాళ్ళని చేసుకున్నా. వాళ్ళకి చేసుకున్నాక చాలాసార్లు హాస్పిటలైజ్డ్ అయినాడు, చాలాసార్లు నేను పట్టుకొని వచ్చి ఇంటికి పిలుచుకొని వచ్చుకున్నా. ఈరోజు నా ఫ్యామిలీలో నేను లేకుంటే వాళ్ళు ఏమీ లేరు. అలాగే నా పిల్లలు కూడా ఇలానే ధైర్యంగా ముందు అలానే పెంచుతున్నాను అంతే.